హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగు రెసిపీస్ ఫర్ ఛానల్కి స్వాగతం. మీకు ఈరోజు నా వీడియోస్లో గోధుమ పిండి గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది హెల్తీ రెసిపీ అండి. గోధుమ పిండి చాలా మంచిది హెల్త్కి. ఇది మనం ఈ గవ్వలు చేసుకోవడానికి ఒక కప్పు ఫ్రెష్గా ఉన్న గోధుమ పిండి తీసుకోండి. కొద్దిగా జల్లించండి, ఏమన్నా డస్ట్ అలాంటివి ఉంటే మనకి బయటికి వెళ్ళిపోతాయి. సన్న పురుగు కూడా ఉంటుందండి గోధుమ పిండిలో. మనకి కంపల్సరీ ఏ పిండి అయినా జల్లించే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఈ పిండిలో దీంట్లో ఒక స్పూను నెయ్యి, ఒక స్పూన్ కాకపోతే మీకు కావాలంటే కొంచెం పిండి ఎక్కువగా ఉంటే 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత దీంట్లో మనం కొంచెం బేకింగ్ సోడా, అలాగే ఒక 2 స్పూన్లు ఆయిల్. కంప్లీట్గా నెయ్యి వేస్తే మనకి కొంచెం తినేటప్పుడు కొంచెం మనకి నచ్చని వాళ్ళు ఇలా ఆయిల్ వేసుకోవచ్చండి. ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ మీరు గట్టి పిండిలాగా కలుపుకోండి. మనకి ఇది వదులుగా బాగా లూజ్గా బాగా మెత్తగా కలపొద్దండి, గట్టిగా ఉండాలి పిండి గవ్వలు చేసేటప్పుడు. ఎందుకంటే మనకి ఇది గవ్వలు చేసేటప్పుడు జారుతూ ఉంటుంది, అందుకనే కొంచెం మనం గట్టిగా పిండి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మీరు ఒక 10 నిమిషాలు కొద్దిసేపు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మనం గవ్వలు చేసుకునే చెక్క తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి దానికి ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాసుకొని మీరు ఈ గవ్వల్ని చిన్న చిన్న ఉండలుగా మనం పిండిని తీసుకొని గవ్వలు రెడీ చేసుకోవాలి. తడి లేకుండా చూసుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ రాసిన తర్వాత చెక్కకి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా మనం రెడీ చేసుకోవాలి. మనకి రౌండ్గా ఒక చిన్న బాల్ లాగా రెడీ చేసుకొని మనం చాక్లెట్ మోడల్లో చిన్న చిన్నగా తీసుకొని ఈ చెక్క పైన మనం ప్రెస్ చేసి తీస్తే గవ్వలు మనకి రెడీ అయిపోతాయి. సింపుల్ అండి, ఈజీగా రెడీ చేసుకోవచ్చు గవ్వలు. చూసారు కదా, ఈ విధంగా మీరు రెడీ చేసుకోండి. ఈ చెక్క తీసుకొని గవ్వలు తయారు చేసుకున్న చెక్క, లేదంటే మనకి జల్లిగా మనకి ఇప్పుడు ఈ పిండి వంటలు రెడీ చేసే గరిటెలు కూడా ఈ మధ్య వస్తున్నాయి కదండి, దాంతోనైనా మనం గవ్వలు రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అన్నిటిని కూడా చిన్న చిన్న బాల్స్ తీసుకొని గవ్వల్ని రెడీ చేసుకోండి. మనకి చిన్న చిన్న చాక్లెట్ సైజు పిండి తీసుకోవాలి. తీసుకుంటే మనకి గవ్వలు చూడడానికి అందంగా ఉంటాయి. ఈ విధంగా మీరు అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ముందుగా ఆయిల్ మనం పొయ్యి మీద పెట్టి హీట్ చేసుకోవాలి. ఇవి రెడీ చేసుకుంటూ ఉండాలి. ఈ పక్కన మనకి 2 పని కలిసి వస్తుంది, లేదంటే లేట్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈలోపు మనం ఆయిల్ హీట్ ఎక్కి ఉండేలా చూసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని రెడీగా ఉంచుకోండి. షేప్ మంచిగా వచ్చింది కదండి, ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. మీకు కావాల్సిన సైజు కావాలంటే ఇంకొంచెం పెద్దగా కూడా తీసుకోవచ్చండి గవ్వలు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, దీంట్లో ఈ గవ్వలన్నిటిని కూడా వేసేసుకోవాలి. ముందుగా చిన్న పిండి వేసి చూసుకోండి, హీట్ ఎక్కిందా లేదో తెలుస్తుంది. మీరు ఇనుప కళాయి కానీ లేదంటే మరి మీకు మందంగా ఉన్న కళాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. వేసి గవ్వలన్నిటిని కూడా వేయించుకోండి. వేగేటప్పుడు మనకి మీడియం ఫ్లేమ్ మంట పెట్టుకోండి. మరి హై ఫ్లేమ్ పెట్టినా కానీ త్వరగా మాడుతాయి, లోపలంతా పచ్చిగా ఉంటాయి అన్నమాట. కొంచెం టైం తీసుకొని వేయించుకోండి, లేదంటే మనకి మొత్తం పిండి అంతా కూడా గుల్లగా ఉంటుంది. అవి వేగవు, లోపల మెత్తగా ఉంటాయి, కొంచెం కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే. దీనికి దాదాపు మనకు ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి వేగడానికి. ఎక్కువ మోతాదులో చేసుకుంటే అరగంట పైనే పడుతుంది. నేను కొంచెం పిండి తీసుకున్నాను చూపించడానికని. ఇప్పుడు మీరు టిష్యూ పేపర్ పైన ఇవన్నీ వేగిన తర్వాత వేసేసుకోండి. ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని సపరేట్ చేసేసుకోవాలి. గోధుమ పిండితో అయితే మనకి హెల్దీగా కూడా ఉంటాయండి. మైదా పిండితోనే చేస్తారు ఎక్కువ శాతం అయితే, కానీ గోధుమ పిండి హెల్దీ కదండి, అందుకని నేను ఈసారి గోధుమ పిండి కూడా ట్రై చేశాను. ఇలా మీరు అన్నిటిని కూడా వేయించేసుకోండి. మీకు డీప్ ఫ్రై చేసిన తర్వాత మనం
ఈ బెల్లం పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కళాయి వేడి చేసి దాంట్లో ఒక పావు కిలో బెల్లం తీసుకోండి. నేను తీసుకున్న కప్పు క్వాంటిటీకి పావు కిలో బెల్లం పడుతుందండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 2 కప్పుల గోధుమ పిండి వేసుకున్నా మనకి పావు కిలో బెల్లం సరిపోతుంది. కాకపోతే మీకు స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఈ విధంగా 2 కప్పుల పిండికి పావు కిలో బెల్లం తీసుకోండి. మీరు స్వీటు తక్కువగా తినే వాళ్ళైతే మనం కొంచెం తక్కువగానే బెల్లం తీసుకోవాలి. ఎందుకంటే మనకి దగ్గు అలాంటివి వస్తుంటాయి కదండి, కొంచెం స్వీట్ తక్కువగానే వేసుకోండి. నేను ఏ స్వీట్ అయినా కొంచెం స్వీట్ తక్కువగానే వేసుకోమని చెప్తాను. ఎందుకంటే మనకి తిన్న తర్వాత కంపల్సరీగా దగ్గు అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఇలా మీరు కొంచెం మరి ఇది ముదురు పాకం ఏం రావక్కర్లేదండి, మామూలు పాకం రెడీ చేసుకుంటే సరిపోతుంది. తీగ పాకం లాగా వచ్చినా సరిపోతుంది, ముదురు పాకం ఏం రావక్కర్లేదండి. ఇలా మీరు రెడీ చేసుకోండి. కొంచెం మనకి దగ్గర పడింది అనగానే, చిక్కబడింది అనగానే ఈ గవ్వల్ని దీంట్లో వేసేసుకోవాలి. మీరు కొంచెం ఇలాచీలు కూడా దంచి వేసుకోండి. ఇందులో ఫ్లేవర్ బాగుంటుంది ఇలాచీలు కూడా వేసుకుంటే. చూసారు కదా, ఈ విధంగా కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చండి. ఇప్పుడు మీరు ఈ గవ్వల్ని దీంట్లో వేసేసి కలిపేసుకోండి. స్టవ్ బంద్ చేసి కలపండి. పాకం అంతా వేడిగా ఉన్నప్పుడే ఈ గవ్వలన్నిటికీ పట్టించండి. లేదంటే మనకి ఇవి లోపలంతా స్వీట్ ఉండదు, పైన మాత్రం మనకి స్వీట్గా ఉంటుంది. అన్ని గవ్వలకి కూడా ఈ బెల్లం పాకం కలిసేలాగా కలుపుకోండి. ఫ్యాన్ కింద పెడితే మనకు ఒక 10 నిమిషాలకి అన్నీ డ్రై అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం మనకి బెల్లం పాకం ఇంకా ఉంది. మనం ఫ్యాన్ గాలికి పెట్టేస్తే మనకి, లేదంటే ఒక హాఫ్ డే అయిపోగానే ఇవన్నీ డ్రై అయిపోతాయి, విడివిడిగా ఉంటాయి. నేను చూపించడానికి ప్రస్తుతానికి మీకు ఇలా చూపిస్తున్నాను. ఇవి డ్రై అవుతాయి, ఒక టైం తీసుకుంటుంది, ఒక పావు గంట అరగంట తర్వాత మనకి అన్నీ డ్రై అవుతాయి. ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు మనకి నిల్వ ఉంటాయండి. ఇవి చక్కగా మీరు ట్రై చేసి చూడండి. మెత్తగా ఈజీగా తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.